డాక్టర్ కే రెడ్డి ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ నుంచి మాట్లాడుతాను. ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనతో పేషెంట్ ఉన్నారు. ఆయనకు 6 months బ్యాక్ మనం టీత్ పెట్టినాం. అంటే అన్ని పాడైన పనులు, లూజ్ పనులు, పుచ్చిపోయిన పనులన్నీ తీసేసి సేమ్ డే పన్ను తీసేసిన తర్వాత ఇంప్లాంట్స్ పెట్టినాం. పైన 6 implants, కింద 6 implants, ఆల్ ఆన్ 6 విత్ CPBCCI ప్రోటోకాల్ ద్వారా. అంటే ఈ ప్రోటోకాల్ ద్వారా, CPBCCI ప్రోటోకాల్ ద్వారా చేసిన తర్వాత ఎటువంటి మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది రాదండి. రిజెక్షన్ రేట్ కూడా ఆల్మోస్ట్ 0. స్మోకర్స్ కానీ, డయాబెటీస్ కానీ, ఎనీ సిస్టమేటిక్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ సరిగ్గా లేకున్నా కూడా, మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ప్రోటోకాల్ అనేది వండర్ఫుల్ వర్క్ చేస్తుంది. ఇది మా ఓన్ డివైజ్డ్ ప్రోటోకాల్. దీంట్లో ఒక స్పెషల్ డిజైన్ ఇంప్లాంట్స్ వాడతాం. అంటే క్రిస్టల్ పాలిష్డ్ ఇంప్లాంట్స్ని బైకార్టికల్, అంటే మన పైన బోన్ ఎముక ఏదైతే గట్టి ఎముక ఉంటుందో దాన్ని ఎంగేజ్ చేసుకొని వాడతాం. కాబట్టి దృఢంగా పర్మనెంట్గా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి ఇంప్లాంట్స్. సో ఈ పేషెంట్కి ఏంటంటే మనం కోర్స్లో చేసినాం, డెంటల్ ఇంప్లాంట్ కోర్స్లో చేసినాం. సో ఇంకోటి చాలా వరకు ఏంటంటే చాలా క్లినిక్స్లో ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ప్లాస్టిక్ పనులు పెడుతున్నారండి. ఆ ప్లాస్టిక్ టీత్ ఒక్కొక్కసారి 15 రోజుల్లో, 20 రోజుల్లో, నెల రోజుల్లో పనులు ఒక్కొక్కసారి ఊసిపోతుంటాయి. మళ్ళీ అది వెంటనే రిప్లేస్ చేయకుండా చాలా పేషెంట్స్ కూడా అవస్థ పడుతుంటారు. అలా కాకుండా నేను మీకు ఈరోజు ఇప్పుడు పేషెంట్ కూడా నోట్లో చూపిస్తాను. వితిన్ పెట్టిన 1 week లోపటినే, అంటే పైన 6 implants, కింద 6 implants పెట్టి 1 week లోపటినే మెటల్ సిరామిక్ టీత్ ఇచ్చినాము. లోపల మెటల్ బార్ ఉంటుంది, మీకు ఎక్కడ కనపడదు, కానీ పైన మాత్రం సిరామిక్ టీత్ వస్తుంది. పేషెంట్ కూడా చెప్పినాము జాగ్రత్త ఉండండి, కానీ అన్ని తినొచ్చు అని చెప్పినాము. సో మెటల్ సిరామిక్ టీత్ ఇవ్వడానికి చాలా క్లినిక్స్లో భయపడుతున్నారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంప్లాంట్స్ పెట్టి వదిలేస్తున్నారు 4 months, దాన్ని డిలేడ్ లోడింగ్ పద్ధతి అంటాం. అలా కాకుండా మా దగ్గర మాత్రం ఇమ్మీడియట్ లోడింగ్ చేసుకోవచ్చు అండి. సో ఈరోజు మీరు రండి, పేషెంట్ నోట్లే మీకు ఆ టీత్ 6 months అయింది ఇప్పుడు పేషెంట్ పెట్టి. ఈరోజు ఎక్స్రే కూడా తీసినాము, మొత్తం ఎక్స్రే తీసినాం, మీకు చూపిస్తాను. చాలా బాగుంది ఎక్స్రే కూడా. ముందు బోన్ ఏదైతే ఎక్కడెక్కడైతే బోన్ లేదో మంచి బోన్ కూడా, అక్కడ కూడా బోన్ ఫామ్ అయిపోయింది. ఇంప్లాంట్ షూటర్ కూడా బోన్ మంచిగా ఫామ్ అయిపోయింది. సో ఈ పేషెంట్ నోట్లో కూడా చూస్తే పైన 12 teeth, కింద 12 teeth, ఎక్కడ కూడా మనం అన్ని పనులు తీసి వెంటనే వితిన్ 1 weekలో తీసినా కూడా ఏం పెద్ద స్పేసెస్ లేవండి. ఆల్మోస్ట్ 99% పర్ఫెక్ట్గా ఉంది. సో పేషెంట్ కూడా ఏం పెద్ద తింటుంటే ఇరుక్కపోవడం కానీ ఏమి ఇబ్బంది కూడా ఏం లేదు. సో ఇవన్నీ మెటల్ సెరామిక్ టీత్, చాలా దృఢంగా ఉంటాయి, మంచిగా అన్నీ తినొచ్చు. సార్ నమ్లండి, నోరు తిరండి, నమ్లండి. చూడండి బయట కూడా మనకు, అంటే నార్మల్గా ఒక్కొక్కసారి వెంటనే పనులు పెడితే బయట సరిగ్గా రాదు. బట్ ఈ పేషెంట్ కూడా బయట ఎంత చాలా నీట్గా చూడండి. ఈ పేషెంటే కాదు, ప్రతి పేషెంట్కి బయట కరెక్ట్గా ఇస్తాం. సో పేషెంట్ సేమ్ పెట్టిన రోజే తినడానికి అన్ని ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది. మేము పేషెంట్ నాన్ వెజిటేరియన్ తింటే అయితే చికెన్, ప్రాన్స్, ఫిష్ అన్నీ తినమంటాం. బాగా హార్డ్ అంటే బోన్స్ కానీ, వక్కలు కానీ అట్లా కాకుండా అన్నీ తినమంటున్నాం. సో డే 1 పెట్టిన 7th day నుంచి అన్నీ తినొచ్చండి. ఏమీ సంకోచించాల్సిన అవసరం లేదు. ఇంప్లాంట్స్ ఫెయిల్ అయితే అని భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.